డెవిల్ బాస్ పార్ట్ 11. ఒళ్ళు జలతరించింది. ఓకే సార్, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను సార్ అని అంది. చిన్నపిల్లల. షూర్ కదా అని నొసలు ముడిచాడు షార్పుగా ఆమెనే చూస్తూ. చిన్నగా తల పైకెత్తి కంఠం దగ్గర పట్టుకుని పింకీ ప్రామిస్ సార్ అని అంది. పప్పి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రియాజ్ పెదవులు విచ్చుకున్నాయి. గో అని ఆ మాట అనడం ఆలస్యం. అక్కడి నుండి కిందకి పరిగెత్తింది జెస్సీ స్పీడ్గా. ఆమెను చూసి నవ్వుకుంటాడు. వెంటనే అతని మనసులో ఒక రూపం మెదిలింది. కళ్ళు తడితేరాయి. వెంటనే తనను విదిలించి కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని తాత్కాలికంగా మర్చిపోతాడు రియాజు. ఇక ఈవినింగ్ పొద్దు పోగానే వెంటనే తను ఫ్రెష్ అయ్యి పూజ గదిలో దీపం వెలిగించింది. అహల్య తన కోడలి భక్తిని చూసి మురిసిపోయింది. ఇక ఈ ఒక్క రాత్రి ఇద్దరు కింద పడుకోండని చెప్పి గ్లాస్ పాలు ఇచ్చి తను ఆ నైట్ కూడా భోజనం చేసే ఒపీనియన్ లేకపోయేసరికి 2 బనానాలు తిని రియాజ్ కోసం బ్రెడ్ పాలు పట్టుకుని పైకి రూమ్కి వెళ్తుంది. ఇక డోర్ లాక్ చేసిన అతనికి చిరాగ్గా ఓపెన్ చేస్తాడు. మీరు లంచ్ చేయలేదు కదండి, నాట్ ఇంట్రెస్టెడ్. అది కాదండి అంటూ అంటూ అతను ముందు ఉండడంతో వచ్చి బ్రతిమాలింది. ఇక ఆమె నసకు తప్పక తెచ్చిన 2 బ్రెడ్లో ఒకటి తిని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. అతన్ని చూసి నిట్టూర్చి నేనేమైనా హెల్ప్ చేయనా అని అంది చిన్నగా. సీరియస్గా చూస్తున్నాడు నసిగి. అంటే 2 డేస్ నుంచి ఆఫీస్కు రావటం లేదు కదా, నా వర్క్ అలాగే పెండింగ్లో ఉంది కదండి. ఆమెను సీరియస్గా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తల దూర్చాడు రియాజ్. ఇక ఈ బీస్ట్గాడు వినడు అని అర్థమై బ్యాట్ తెచ్చి కింద పరుస్తూ ఉంటే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. జెస్సీ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అరిచాడు. ఆ అరుపులో కదురుకుని తాను పరిచిన మ్యాట్పై పడి భయంగా అతన్నే చూస్తుంది. చుప్, ఎందుకు అంతలా అరవటం? ఈ మ్యాట్ ఏంటి అని అంది. మరండి, ఈరోజు మనం బెడ్ మీద పడుకోకూడదు, కిందనే పడుకోవాలి. ఓ ఐసీ, నిద్ర కాల్చడం కాయటం అని అంటారు కదా, అలాంటివి లేవా? ఉందండి అని బాస్పటం వేసుకుని కూర్చుని ఈరోజు మనం జాగరణం చెయ్యాలంట. అదేంటి అని ల్యాప్టాప్లో చూస్తూనే అడిగాడు. అంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉండటం, వృధ కథలు వింటూ గడిపేయాలి. ఎవరు, మమ్మీ డాడీనా? మనం అంది నసుగుతూ. అతను చుర్రుని చూడగానే చటుక్కున తలదించుకుంది జెస్సీ. పడుకో అని కసిరాడు. అది కాదండి. ఏది కాదండి? ఏ జనరేషన్లో ఉన్నావే ఇంకా ఇలాంటివి? మా మమ్మీ అంటే పిచ్చిది, ఓల్డ్ మైండెడ్ అనుకున్నాను. బట్ నీకేమయ్యింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. నాకేం కాలేదండి. నోర్మి అని కసిరి నేను బయటికి వెళ్తున్నానని పైకి లేచాడు. ఎక్కడికి అని అడగలేక అడిగితే తిడతాడు అన్న భయంతో బీచ్ని వదిలేసింది ఆ క్షణం అంతే. ఇక రియాజ్ బయటికి వచ్చి ఎవరూ చూడకుండా ఇంకో రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరి ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ఇక అరవ దగ్గరకు వచ్చేద్దాం. సడన్ గా కళ్ళు తెరిచి 6 అడుగుల భారీ కయం వితౌట్ షర్ట్ చూసి జడ్చుకుని గట్టిగా అరిచింది ఆశి. ఆ అరుపుకు అరవ్ కూడా షాక్ అయ్యి ఏ కోతి అని నోరు మూసాడు చేతితో. అని అంటుంది. చూప్ అని చెయ్యి తీసి కింద మీ మమ్మీ వాళ్ళు ఉన్నారే, నీ మైక్ వాయిస్ వింటే నేనేదో చేశా అని అనుకుంటారు అని అన్నాడు అరవ్. ఏ ఇప్పుడు కాకపోతే ఇంతకు ముందు చేసావు కదా, అంటే ఇప్పుడు చేయనా అని ఒళ్ళు విరుచుకుంటూ అంటుంటే ఓ దా అని నైట్ ర్యాక్లో ఉన్న తను బెడ్ మీద పడిపోబోతుంటే సింగిల్ హ్యాండ్తో ఆమెను క్యాచ్ పెట్టి గుండెలకు హత్తుకున్నాడు. అతని గుండెల మీద పెదవులు అద్దుతూ లవ్ యూ, చాలా మిస్ అయ్యాను, చాలా అంటే చాలా మిస్ అయ్యాను అని అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆశీ పెదవులు తాకగానే అతని మనసు ఉప్పొంగుతుంటే లవ్ యూ అని జుట్టుపై కిస్ చేసి ఆమెతో సహా బెడ్ మీద వాలాడు అరవ్. అరవ్ గుండెల మీద సేద తీరుతుంది ఆశి. ఎందుకో ఇద్దరిలో మౌనం, బట్ మనసు మాత్రం వేవేల కాంతులతో నిండినదే హరివిల్లులా ఉంది. సంతోషం ఇద్దరు గుండెల్లో తాండవం చేస్తుంది. బంగారం అని అనునయంగా ప్రేమగా తల నిమిరి పిలిచాడు. ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి కళ్ళపై ముద్దు పెట్టుకుని హ్యాపీనా, నన్ను చూడవా అని లాలనగా అడుగుతాడు అరవ్. అరవ్ మాటలకు అతన్నే తదేకంగా చూస్తూ నీ కళ్ళు నా కళ్ళు వేరునా, ఇద్దరం ఒకటే కదా అని అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఆమె మాటలకు మురిసిపోతూ తనని గుండెలకు పొదువుకుని కళ్ళు మూసుకుంటాడు అరవ్. ఇద్దరు ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలీదు.
కింద హాల్లో నుంచి కురోషి కాల్ చేస్తే ఇద్దరు దూరం జరుగుతారు. అతని ప్రేమకు మురిసిపోతుంది ఆమె. ఆమె సన్నిధిలో అతను డిస్టర్బ్ అవుతూ కష్టంగా కళ్ళు తెరిచారు. కళ్ళల్లో కారం వేసినట్లు మండుతూ ఉంటే ఆ కళ్ళు ఆశి చూసి ఇలా నిద్రపోకుండా డ్యూటీలంటూ తిరుగుతున్నారు. అస్సలు బుద్ధి లేదు అని చిరు కోపంగా ఇద్దరు నుదుళ్లను తాకించి అని అంది. అని ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమెను తన వైపుకు తిప్పుకుని నీ కోసమే కదా ఇదంతా. 2 ఇయర్స్‌గా వెతుకుతున్నా వాడి కోసం. నిన్నే తెలిసింది. సో వాడి కోసమే వచ్చాను. అంటే నా కోసం కాదా? కళ్ళల్లో కోపం చూపెడుతూ అంది ఆరుషి. ఇక జెస్సీ దగ్గరకొచ్చేద్దాం. నాకేం కాలేదండి. చుప్ నోర్మి అని కసిరి నేను బయటికి వెళ్తున్నానని పైకి లేచాడు. ఎక్కడికని అడగలేక అడిగితే తిడతాడు అన్న భయంతో బీచ్‌ని వదిలేసింది ఆ క్షణం అంతే. ఇంక రియాజ్ బయటికి వచ్చి ఎవరూ చూడకుండా ఇంకో రూమ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మార్నింగ్ అవుతూ ఉండగా ఫోన్ కాల్‌తో బద్ధకంగా నిద్రలేస్తుంది. ఇక ఫోన్ చూస్తే మయూక. హాయ్ అక్క అని విష్ చేస్తుంది. జెస్సీ నీకో అర్జెంట్ విషయం చెప్పాలి తల్లి. ఏంటక్కా అది అని అడుగుతూ చుట్టూ చూస్తుంది. రియాజ్ లేడు, వాష్రూంలో ఉన్నాడు అనుకుని చెప్పక్క అంటుంది మరోసారి. ఫ్రీగా ఉన్నావా? ఉన్నానక్క. ఏమైంది? ఎందుకు టెన్షన్గా అడుగుతున్నావు? ఏం లేదురా. ఇది ఫోన్లో మాట్లాడే మాట కాదు. పర్లేదక్కా చెప్పు వింటాను అని అంటుంది జెస్సీ. ఏం లేదురా, ఆశీకి బోన్ మ్యారో ఎక్కడా దొరకలేదు. 2 డేస్‌లో తనని టెస్ట్ చెయ్యాలి అని బాధగా అంటుంది మయూక. అయ్యో! ఎలా అక్కా? మనమేం చేద్దాం? చేసేదేమీ లేదురా. కీమోథెరపీలు ట్రై చేస్తున్నాము. ఇంకో 2 మంత్స్ ఇంక ప్లాంటేషన్ కూడా జరగాలి. లేదంటే అని ఇంక చెప్పలేక మయూక ఆగిపోతుంటే జెస్సీ బాధగా అదేంటక్కా అలా అంటున్నావు? అరవ్ బావగారు ఏదో ఒకటి చేస్తారని ఆశయక్క నాతో చెప్పింది. హా అనుకున్నాంరా. బట్ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఆ బోన్ మ్యారో డొనేట్ చేస్తాను అన్న ఆవిడ చనిపోయారు. ఓ షిట్! అలా ఎలా జరుగుతుందక్క? అంటే ఆంటీ గారు అంకుల్‌ది సెట్ కాలేదా? లేదురా, బ్లడ్ గ్రూప్ వేరే కదా అంటుంది మయూక. మరిప్పుడు ఎలా అక్కా? అదే థింక్ చేస్తున్నా. ఇంకా అరవ్ కూడా ఈ విషయం తెలీదు. వద్దక్క ఇప్పుడే చెప్పకు. ఓ 2-3 డేస్ ట్రై చేయి. ఇంకా 2-3 మంత్స్ ఉంది కదా ట్రై చేద్దాం. జెస్సీ కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మయూక బాధగా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకోరా. లేదా ఎవరైనా డొనేటర్ ఉంటే ట్రై చేయి. ఓకే అక్క. బంగారం లాంటి ఆశి అక్కకు ఇలా జరిగింది ఏంటి అనుకుని ఫోన్ చూస్తుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చి ఉంటాయి. ఇక రియాజు ఎవరితో కాంటాక్ట్ వద్దని నాకు చెప్పాడు కదా! తెలిస్తే కోపడతాడేమోననుకుని లిఫ్ట్ చేయదు ఫోను. బాధగా ఫోన్ అక్కడ పెట్టేసి టైం చూసేసరికి 8 అవుతుంది. ఏంటి ఎంతసేపు పడుకున్నానా అని అనుకుంటూ ఏవండీ అని పిలుస్తూ వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడా లేడు. బాల్కనీలోకి చూస్తుంది. అక్కడా లేడు. సడెన్‌గా ఎక్కడికి వెళ్ళాడు? కాఫీ కోసం కిందకి వెళ్లారా అనుకుంటూ తను ఫ్రెష్ అయ్యి సిల్క్ శారీలో రెడీ అయ్యి కిందకి వెళ్దాం అనుకుని ఫోన్ తీసుకుని రియాజ్‌కి కాల్ చేయబోతూ రియాజ్ నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ చూసి జెస్సీ నేను ముంబై వచ్చాను. రిటర్న్ రావటానికి ఒక 2 డేస్ పడుతుంది అని ఉంటుంది. అది చూసి బాధగా రియాజ్‌కి కాల్ చేస్తుంది. ఒకవైపు భయంతో రియాజ్ ఫోన్ కలవలేదు. ఎంతసేపు ఫోన్ చేస్తున్నా సరే ఫోన్ కలవట్లేదు. ఏమైంది ఇతనికి అని చిన్నగా బాధపడుతూ ఉంటే కళ్ళు తడితేరాయి. నేను వైఫ్ కదా, ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఇక బాధగా కిందకు వెళ్ళటం ఇష్టం లేక అక్కడే బెడ్ మీద పడిపోతుంది జెస్సీ. కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తూ ఉంటాయి. వాటికి స్వేచ్ఛనిచ్చింది. నీళ్లు నిండి కళ్ళల్లో ఒక రూపం కనిపించింది. జెస్సీ కమాన్ అని అరుస్తున్న ఆ రూపం కనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే తీసి డిస్‌ప్లే అవుతున్న అన్నోన్ నెంబర్ చూసి ఏదో భయంగా ఎవరో అనుకుని చేతితో తీసుకుని చూసి ఫ్యాన్సీ నంబర్ అని చూసింది. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ చూసి ఫోన్ ఎత్తడానికి జెస్సీ ఎందుకు భయపడుతుంది? రియాజ్ ముంబై ఎందుకెళ్ళాడు? ఇన్ని డౌట్లు కన్‌ఫ్యూజన్‌లో పెట్టేశానని అనుకోవద్దు. వచ్చే భాగంలో తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.